మీ దగ్గర జస్ట్ ఒక 8,000 రూపీస్ ఉంటే ఇది పర్ఫెక్ట్ సీజను మున్నార్ని ఒక 3 డేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి విజువల్స్ అంతా కూడా. బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్, మౌంటైన్ వ్యూస్, వాటర్ ఫాల్స్, ఆ రోడ్ జర్నీ ఎక్కడ కూడా మనం ఒక 1 సెకండ్ కూడా మన ఐస్ని అయితే తిప్పలేము, అంత బాగుంటాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ ఈ తమ్నైల్లో పెట్టినట్టు 8,000 తమ్నైల్ బడ్జెట్ కాదు అది. నేను ఏదో గాలి లెక్కలు చెప్పను, మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మనం బడ్జెట్లో ఎలా హోటల్స్ బుక్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ మెయిన్ ఏంటంటే ఈ 3 డేస్లో మనం ఏ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, ఏవి కంపల్సరీగా వెళ్ళాలి. కొన్ని ప్లేసెస్ అయితే మీరు టూర్ ప్యాకేజ్లో వెళ్ళినా లేదంటే లోకల్ వెళ్ళినా కూడా కొన్ని వాటర్ ఫాల్స్ దగ్గర అయితే తీసుకుని వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట వాటర్ ఫాల్స్. ఇది పర్ఫెక్ట్ సీజన్ వెళ్ళడానికి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా 1 బై 1 వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఏంటంటే మీరు ఒక లైక్ అయితే చేయండి. దానికి అమౌంట్ ఏం ఛార్జ్ చేయరు, బట్ ఆ లైక్ అనేది ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. దానివల్ల మనకేంటంటే కాస్త బూస్ట్ వస్తుంది. ఇప్పుడైతే టైం వేస్ట్ చేసుకోకుండా మనం 1 బై 1 డీటెయిల్స్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్ నుంచి మున్నార్కి ఎలా రీచ్ అవ్వాలి మాట్లాడుకుందాం. మున్నార్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ కొచ్చికి రీచ్ అవ్వాలి. కొచ్చి నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. కొచ్చికి వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి మనకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఏంటంటే ఫ్లైట్, మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే 2 to 3 అవర్స్ పడుతుంది, 5,000 to 6,000 పడుతుంది అనమాట మీరు బుక్ చేసుకున్న టైంని బట్టి. ఇన్ కేస్ బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్రైన్ అనేది బెస్ట్ ఆప్షను. మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి మేజర్ రైల్వే స్టేషన్ నుంచి కొచ్చికి అయితే ట్రైన్ ఉంది. మీరు ఐఆర్సిటీసీలో సెర్చ్ చేసేటప్పుడు కొచ్చి అని కాకుండా ఎర్నాకుళం అని చెప్పి సెర్చ్ చేయండి. హైదరాబాద్ నుంచి వెళ్తే మీకు ఒక 24 అవర్స్ టైం పడుతుంది. అదే విజయవాడ సైడ్ నుంచి అయితే ఒక 17 to 18 అవర్స్ పడుతుంది. అలా మీరు కొచ్చికి మీ ఆప్షన్ని బట్టి రీచ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ మనకి మున్నార్కి వెళ్ళడానికి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్యాబ్ అనేది బెస్ట్ ఆప్షను. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే 5,000 to 6,000 ఛార్జ్ చేస్తారు. ఇది సీజన్ కాబట్టి 4 మెంబర్స్ ఉన్నా మీకు లగేజ్ ఉన్నా అది బెస్ట్ ఆప్షను. రెండోది బడ్జెట్లో వెళ్ళాలి అంటే మీకు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. ఎర్నాకుళం బస్ స్టాప్ నుంచి పర్ హెడ్ 163 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక 6 అవర్స్ జర్నీ అనమాట. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ అనేది 5 మినిట్స్ జర్నీ. ఆటోలో వెళ్తే 60 రూపీస్ పడుతుంది. అండ్ రెండోది ఏంటంటే ఈ ఎర్నాకుళం నుంచి మున్నార్కి వెళ్ళే బస్సెస్ అల్వా మీదే వెళ్తాయి. అండ్ ఈ అల్వా రైల్వే స్టేషన్ అనేది మీకు ఎర్నాకుళం కన్నా కూడా ఒక 20 కిలోమీటర్స్ ముందే వస్తుంది. సో మీరు అల్వా దగ్గరే దిగేసి ఈ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఎయిర్పోర్ట్కి కూడా దగ్గర అనమాట ఈ అల్వా అనేది, జస్ట్ ఒక 10 కిలోమీటర్స్. అలా అల్వా దగ్గర దిగేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ మీకు ఆ బస్లో ఎర్నాకుళంలోనే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు స్టాండింగ్లో వెళ్ళాలి. 6 అవర్స్ జర్నీ కాబట్టి నేనైతే రికమెండ్ చేయను. అండ్ రెండోది మనం ఈ కొచ్చి నుంచి మున్నార్కి వెళ్ళేటప్పుడు ఒక 70 కిలోమీటర్స్ తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడి నుంచి విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. మనకు ఒక 2 వాటర్ ఫాల్స్ వస్తాయి. క్యాబ్లో వెళ్ళినప్పుడు అది ప్లస్ పాయింట్, దిగి అక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. బస్లో అయితే అలా చూసుకొని వెళ్ళాలి. సో అది ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం మున్నార్కి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి. నెక్స్ట్ హోటల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బడ్జెట్లో కావాలి హోటల్, జస్ట్ స్టే చేయడానికే అనుకుంటే టౌన్లో తీసుకుంటే బెస్ట్. ఒక 1,500 నుంచి 2,000 పడుతుంది. 2 మెంబర్స్ స్టే చేయవచ్చు. ప్రతిదీ కూడా మీకు దగ్గర ఉంటుంది. అలా కాకుండా నా సజెషన్ ఏంటంటే మనం వెళ్ళింది వెకేషన్ కాబట్టి కాస్త మంచి వ్యూస్ ఉన్న హోటల్ కానీ హాస్టల్ కానీ తీసుకోండి. హాస్టల్ అయితే మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఒక 800 పడుతుంది. మంచి హాస్టల్ మీకు 500-600లో కూడా ఉంటుంది, కానీ కాస్త మంచి వ్యూస్ ఉండేది కావాలంటే 800. అదే హోటల్ కావాలి అంటే మంచి వ్యూస్ ఉండేది మినిమం 3,000 నుంచి 4,000 పడుతుంది, కానీ వర్త్ అది ఆ వ్యూస్కి వీటిల్కి. సో నా రికమెండేషన్ బడ్జెట్ వాళ్ళకి హాస్టల్, ఫ్యామిలీస్కి అయితే ఈ 3,000 to 4,000లో సెర్చ్ చేసుకోండి. మున్నార్ టౌన్కి ఒక 7 కిలోమీటర్ రేడియస్ దూరంలో. అది హోటల్ గురించి. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్లో వెళ్ళాలంటే మీకు గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇంతమంది అని చెప్పి ఉన్నారనుకోండి, పర్ హెడ్ 200-300 నాకు గుర్తులేదు తీసుకొని ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తారనమాట. కాకపోతే మనం వెయిట్ చేయాలి అందరి కోసం కూడా. నేనైతే అది సజెస్ట్ చేయను. రెండో ఆప్షన్ ఏంటంటే జీప్స్ ఉంటాయి బస్ స్టాండ్ దగ్గరే. వాళ్ళు కూడా ఒక 6 మెంబర్స్ ఉంటే తీసుకెళ్తారు. పర్ హెడ్ 500 ఎంతో ఛార్జ్ చేస్తారు. అది కూడా అంత రికమెండెడ్ కాదు. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైక్ రెంటల్. ఒక 2 మెంబర్స్కి అది బెస్ట్ ఆప్షను. పర్ డే 500 ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటో. ఒక 3 మెంబర్స్కి అది బెస్ట్ అనమాట. వీళ్ళు మనం వెళ్ళే రూట్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఒక 1,500 నుంచి 2,000 పడుతుంది మన హోటల్ ఉన్న డిస్టెన్స్, మనం వెళ్ళే డెస్టినేషన్ని బట్టి.
ఆ తర్వాత ఏంటంటే క్యాబ్ ఫ్యామిలీస్కి లేదంటే కపుల్స్కి అయితే ఇది బెస్ట్. ఒక 2000 నుంచి 3000 ఛార్జ్ చేస్తారు మన హోటల్ డిస్టెన్స్ని బట్టి. అది లోకల్ ట్రాన్స్పోర్టేషను. మీకు కాంటాక్ట్స్ ఏం అవసరం లేదు, అక్కడికి వెళ్తే చాలా మంది ఉంటారు స్పెసిఫిక్గా. ఇన్ కేసు ఎవరైనా ఆటో కాంటాక్ట్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నెక్స్ట్ సైట్ సీయింగ్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కొచ్చిలో టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ఏంటంటే డైరెక్షన్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. కోయంబత్తూర్ డైరెక్షన్, తెక్కడి డైరెక్షన్, కొచ్చి డైరెక్షన్, టాప్ స్టేషన్ డైరెక్షన్, ఇలా 5 to 6 డైరెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి డైరెక్షన్లో ఏంటంటే వీళ్ళు ఆటో వాళ్ళు ఈ డైరెక్షన్కి వెళ్తే ఇంత, ఆ డైరెక్షన్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీకున్న తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్, బెస్ట్ ప్లేసెస్ కవర్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే టాప్ స్టేషన్ డైరెక్షన్ వెళ్ళండి. ప్రతి ఒక్కరు వెళ్ళే డైరెక్షన్ ఇది. దీన్నే మడుపెట్టి డైరెక్షన్ కూడా అంటారు. ఇది మున్నార్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. మున్నార్ టౌన్ నుంచి ఆటో వాళ్ళు అయితే ఒక 1500 ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు 2000 నుంచి 2500 తీసుకుంటారు సీజన్ కాబట్టి. ఇందాక చెప్పినట్టు బైక్ తీసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డైరెక్షన్లో ఫస్ట్ మనకేందంటే ఫారెస్ట్ గార్డెన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఫోటో పాయింట్ వస్తుంది. నేనేం చెప్తానంటే కొన్ని ప్లేసెస్ చెప్తాను, అవి అవాయిడ్ చేయండి. ఫారెస్ట్ గార్డెన్ కానీ, బొటానికల్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఏం ఉండవు. టైం వేస్ట్, టికెట్ ప్రైస్ వేస్ట్. బొటానికల్ గార్డెన్ అనేది ఊటీలో చాలా బాగుంటుంది. సో ఈ 3 ప్లేసెస్ అయితే అవాయిడ్ చేయండి. ఫోటో పాయింట్ దగ్గర నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇవి చూస్తున్నారు కదా, మొత్తం కూడా టీ ఎస్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది ఉంటారు అక్కడ ఫొటోస్ తీసి అక్కడే ప్రింట్ చేసి కూడా ఇస్తారు. చాలా బాగుంటాయి విజువల్స్ అంతా కూడా. ఈ రోడ్ నుంచి చూడండి ఎంత బాగుంది ఈ వ్యూ అంతా కూడా. ఇదైతే ఫస్ట్ పాయింట్ మనం కంపల్సరీ చూడాల్సింది, ఫోటో పాయింట్. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే మటుబెట్టి డ్యామ్. ఈ డ్యామ్ విజువల్స్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి కయాకింగ్ ఆప్షన్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు 2 మెంబర్స్కి. అలా మీరు బోటింగ్ కూడా ట్రై చేయవచ్చు అనమాట, కయాకింగ్. అలా ఈ మడుబట్టి డ్యామ్ తీసుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే సోలాన్ వ్యాలీ అని చెప్పేసి బోటింగ్ పాయింట్ వస్తుంది. ఎగ్జాక్ట్ నేమ్ నేను డిస్ప్లే చేస్తాను. అక్కడ స్పీడ్ బోట్ అనేది చాలా బాగుంటుంది. ప్రైజెస్ డిస్ప్లే చేస్తున్నాను నేను. అండ్ వ్యూస్ కూడా బాగున్నాయి అనమాట. ఈ స్పీడ్ బోట్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు మీరు ట్రై చేయకుండా ఉంటే అది ట్రై చేయండి, బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. సో అది చూసుకొని దాని తర్వాత ఏంటంటే మనకి ఎకో పాయింట్ వస్తుంది. ప్రతి దగ్గర మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు విజువల్స్ అన్నీ కూడా ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ ఎకో పాయింట్ దగ్గర కూడా మీకు బోటింగ్ ఆప్షన్స్ ఉంటుంది. కయాకింగ్ కానీ, పెడల్ బోటింగ్ కానీ, ఇక్కడ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఆ వాటర్ కానీ మొత్తం కూడా గ్రీనరీ విజువల్స్ ఉంటాయి ఇక్కడ. సో అలా ఎకో పాయింట్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి కుండలా లేక్ దగ్గరికి వెళ్ళండి. ఈ కుండలా లేక్ దగ్గర నాకు బాగా నచ్చింది ఈ స్టార్టింగ్లో ఉన్న చిన్న డ్యామ్ అనమాట. చిన్నది ఉన్నా కూడా విజువల్స్ చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రతి దగ్గర కూడా మనకి బోటింగ్ ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన దగ్గర అయితే ట్రై చేయండి. నా సజెషన్ ఏంటంటే ఒక పెడల్ బోటింగ్, ఒక స్పీడ్ బోట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, ఇంతకుముందు మీరు ట్రై చేయకుండా ఉంటే. సో కుండలా లేక్ చూసుకొని ఆ తర్వాత మనం టాప్ స్టేషన్కి వెళ్తాం. ఈ కుండలా లేక్ నుంచి టాప్ స్టేషన్ దగ్గరికి అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్ జర్నీ. అది మొత్తం నేను వీడియోలో చూపిలేను, కానీ ఈ విజువల్స్ అంతా కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. బైక్లో వెళ్తే అయితే సూపర్ ఉంటుంది మనకి ఆ ఘాట్ రోడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే. అలా ఈ విజువల్స్ అన్నీ మనం ఎంజాయ్ చేస్తూ టాప్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏంటంటే మనం పార్కింగ్ ఏరియా నుంచి ఎంట్రీ ఏరియా వరకు కాస్త వాక్ చేయాలి. ఒక 200 మీటర్స్ ఉంటుంది. 20 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ టవర్ ఎక్కి విజువల్స్ చూడండి. నా లక్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఫాగ్ కూడా పెద్దగా లేదనమాట, క్లియర్ ఉన్నాయి విజువల్స్, చాలా బాగున్నాయి అనమాట. అలా ఎంజాయ్ చేయవచ్చు ఈ విజువల్స్ అన్నీ కూడా. అండ్ ఇంకాస్త మనం ముందుకు వెళ్తే ఈ టాప్ స్టేషన్లోనే దిగి 30 రూపీస్ ఇంకో టికెట్ తీసుకొని దిగాలి. ఇక్కడ దిగేటప్పుడు నాకు ఈజీ అనిపించింది, ఎక్కేటప్పుడు బాగా కష్టం అనమాట. సో అది మైండ్లో పెట్టుకోండి. దిగేటప్పుడు ఆ 30 రూపీస్ టికెట్ తీసుకుని దిగి వెళ్ళిన తర్వాత ఆ కష్టం వర్త్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా విజువల్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది ఈ టాప్ స్టేషన్ దగ్గర ఈ మౌంటైన్ వ్యూస్ అన్నీ కూడా. చాలా టైం స్పెండ్ చేశాను. సో అలా ఈ టాప్ స్టేషన్ మనం చూసుకొని మనం టౌన్కి అయితే రిటర్న్ అవుతాము. ఆల్మోస్ట్ అప్పటికే మీకు 4 అలా అవుతుంది టైము. మధ్యలో లంచ్ ఏదో ఒక స్పాట్ దగ్గర తినండి. ప్రతి దగ్గర మీకు ఆప్షన్స్ ఉంటాయి, బాగుంటుంది. మనకి మీల్స్ అన్నీ దొరుకుతాయి. 60 రూపీస్ నుంచి 120 రూపీస్, కాస్టే ఎక్కడ ఉండవు. సో ఇవన్నీ చూసుకొని రిటర్న్ మనం ఈవినింగ్ వచ్చినప్పుడు కేరళ కల్చరల్ రిలేటెడ్ కొన్ని షోస్ ఉంటాయన్నమాట. నేను డిస్ప్లే చేస్తున్నా కదా, వాటి నేమ్స్ నాకు గుర్తులేవు. అవి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇంతకుముందు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదన్నమాట. 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు వాటికి. 2 షోస్ ఉంటాయి. లేదు మీరు టైర్డ్ అయిపోయి ఉంటే లైట్ తీసుకోండి, ఆ కల్చరల్ షోస్ ఏం చూస్తాం అనుకోండి, నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. అది డే 1 గురించి.
నెక్స్ట్ డే ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచి అంటే 8 కల్లా లేచేసి 9 కల్లా ఎరవికులం నేషనల్ పార్క్కి రీచ్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు లేట్ అయితే క్యూ చాలా ఎక్కువ ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ మెయిన్ ఇది కోయంబత్తూర్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఎంట్రీ టికెట్ ఒక 200 రూపీస్ పెట్టుకొని తీసుకొని, అండ్ అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. వీకెండ్స్ వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. సో అలా ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని బస్ ఎక్కితే ఇక్కడ నుంచి ఉండే విజువల్స్ ఒక 20-25 మినిట్స్ ఉంటుంది జర్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా కూడా మీకు ఈ వ్యూస్ కానీ టీ ఎస్టేట్స్ ఫుల్ గ్రీనరీ అనమాట. అంటే ఈ బస్లో కాకుండా మనం స్టార్టింగ్ నుంచే బ్యాటరీ కార్లో వెళ్ళొచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 7,500 అనమాట. సో ఈ బస్లో వెళ్తే ఒక పాయింట్ దగ్గర దింపేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ షాప్లో వెళ్ళి ఇంకో బ్యాటరీ కార్ టికెట్ తీసుకోవాలి మనం, ఇంకాస్త పైకి వెళ్ళాలన్నమాట. బస్సు అటు సైడ్ వెళ్ళదు. ఇక్కడ ఏంటంటే మీకు బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే బ్యాటరీ కార్ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. లిమిటెడ్ ఉంటాయి బ్యాటరీ కార్స్. సో బస్ దిగంగానే వెళ్ళి ఫస్ట్ అది తీసుకొని క్యూలో వెయిట్ చేయండి. నా సజెషన్ అయితే మీరు మోస్ట్లీ వాక్ చేసుకుని వెళ్ళండి. 80% వాక్ చేసుకుని వెళ్తారు. ఈ విజువల్స్ అన్నీ కూడా వాక్ చేసుకుంటూ వెళ్తేనే బాగుంటాయి అన్నమాట. అది వెళ్ళడం కూడా పెద్ద కష్టం కాదు. రోడ్ కూడా చూస్తున్నారు కదా, అప్ ఉంటుంది కానీ మీకు గుంటలు అలా అవే ఉండవు. బట్ వర్త్ చూస్తున్నారు కదా, విజువల్స్ అన్నీ కూడా డెస్టినేషన్ దగ్గర స్పెసిఫిక్గా అంటూ ఏముండదు. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేస్తా ఒక స్పాట్ దాకా వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. అండ్ ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంటంటే నీలగిరి తార్ అనే ఒక ఎనిమల్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇవి చాలా ఉంటాయి అన్నమాట, ఏం చేయవు అవి. సో అలా మనం ఎర్వికులం నేషనల్ పార్క్ చూసుకునేసరికి మనకి కాస్త టైం పడుతుంది. ఇది సీజన్ కాబట్టి అట్లీస్ట్ 4 అవర్స్. అని కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి అండ్ మార్చ్లో మంత్లో అయితే ఇది క్లోజ్లో ఉంటుంది. ఇందాక చూపించాను కదా నీలగిరి తార్ అనే ఎనిమల్, అవి ఏంటంటే కడుపుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎనిమల్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ టైంలో అలౌ చేయరు. సో అది ఎర్వికులం నేషనల్ పార్క్ గురించి. నెక్స్ట్ ఏంటంటే మిగతా ప్లేసెస్ ఈ కోయంబత్తూర్ డైరెక్షన్లో చూడాల్సిన అవసరం లేదు. ఆటో వాళ్ళకు కూడా ముందే చెప్పుకోండి, నేను ఏదైతే ప్లేసెస్ చెప్తున్నానో ఆ ప్లేసెస్కే వెళ్ళమని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళతోనే మాట్లాడుకోండి. నాకైతే ఆటోలో 2000 తీసుకున్నారు, నా హోటల్ కూడా దూరం ఉండింది కాబట్టి. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే శబరిమల డైరెక్షన్లో ఉన్న రిప్పల్ వాటర్ ఫాల్స్. చాలా తక్కువ మంది వెళ్తారు, ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువ ఉంది, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు కదా. కొంతమంది ఏంటంటే ఆ బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్తారు, నాకు పేరు గుర్తులేదు. దానికన్నా కూడా ఇది చాలా బాగుంది అనమాట. వాటర్ కూడా ఫ్లో చూడండి ఎంత బాగుంది ఇక్కడ. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది మున్నార్లో. ఇది ఇందాక చెప్పినట్టు చాలామంది స్కిప్ చేస్తారు, మీరైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేయడానికి రీజన్ ఏంటంటే అందరూ కూడా ఈ టూర్ ప్యాకేజ్లో కానీ లోకల్స్ కానీ డైరెక్షన్ వైజ్ తీసుకెళ్తారు. సో ఆ డైరెక్షన్ వైజ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కవర్ కాదనమాట. అందుకు నేను చెప్పింది సెకండ్ డే నేను చెప్పిన ప్లేసెసే వెళ్ళండి. ఫస్ట్ ఎర్వికులం నేషనల్ పార్క్, తర్వాత ఈ రిప్పల్ వాటర్ ఫాల్స్, తర్వాత వచ్చేసి ఏంటంటే అటుగాడు వాటర్ ఫాల్స్. ఇది కొచ్చి డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది, ఈ రోడ్ జర్నీ అంతా కూడా. అండ్ చాలామంది ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అనేది చూపించుకొని రిటర్న్ తీసుకుని వచ్చేస్తారు. అది కూడా ముందు మాట్లాడుకోండి. మేము మెయిన్ వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్ దాకా వెళ్ళాలని చెప్పేసి. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూడండి వాటర్ ఫాల్స్ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. నేనైతే ఈ 2 వాటర్ ఫాల్స్, ఈ ఎర్వికులం నేషనల్ పార్క్ 3 కూడా భలే ఎంజాయ్ చేశాను డేటు. సో అలా ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చూసుకునేసరికి మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-5 అయిపోతుంది. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాస్త జర్నీ టైం పడుతుంది మీకు, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా. సో అది మీకు డే 2 గురించి. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఫస్ట్ డే ఏంటంటే కొచ్చి నుంచి మున్నార్కి రీచ్ అయ్యి హోటల్ తీసుకుని రిలాక్స్ అయ్యేసరికి సరిపోతుంది. సెకండ్ డే టాప్ స్టేషన్ డైరెక్షన్. అండ్ థర్డ్ డే వచ్చేసి ఇందాక చెప్పిన 3 ప్లేసెస్. అలా పర్ఫెక్ట్గా మనం అయితే వాటర్ ఫాల్స్ కానీ మౌంటైన్ వ్యూస్ కానీ టీ ఎస్టేట్స్ని కానీ కవర్ చేసుకుని రావచ్చు 3 డేస్లో మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి. జర్నీ టైం పక్కన పెడితే ఇప్పుడు మనం ఎలా 8,000 బడ్జెట్ అవుతుంది వీటికి 1 by 1 క్లియర్గా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, ట్రైన్ కాస్ట్ మీరు చూస్తున్నారు కదా, టికెట్ కాస్త ముందుగానే బుక్ చేసుకుంటే 550 అంటే రౌండ్ ఫిగర్ 600 వేసుకోండి. లేదు తత్కాల్ బుక్ చేసుకున్నా కూడా ప్రైస్ చూస్తున్నారు కదా, దాన్ని కూడా రౌండ్ ఫిగర్ వేయండి, 800 రూపీస్ వేసుకోండి. సో వెళ్ళి రావడానికి 1600 రూపీస్, కొచ్చికి రీచ్ అవ్వడానికి. కొచ్చి నుంచి మనకి మున్నార్కి బస్సు 163 రూపీస్, దాన్ని కూడా రౌండ్ ఫిగర్ వేసుకోండి 200. సో రాను పోను 400. సో ఆ 400 ఈ 1600 2000 అయింది. అండ్ మనకి బడ్జెట్లో 24 అవర్స్ జర్నీ అండ్ నెక్స్ట్ డే మున్నార్ వరకు కూడా వెళ్ళాలి కాబట్టి మొత్తం ఒక ఫుడ్ కాస్ట్ ఒక 500 రూపీస్ వేసుకోండి, స్నాక్స్ అవన్నీ కూడా కలిపి 2500 మనకి కాస్ట్ అనమాట మున్నార్కి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అండ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్లో బైక్ అనేది బెస్ట్ ఆప్షను. పర్ డేకి 500. మీకు ఫస్ట్ డే ఎక్కడ వెళ్ళరు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు. 2 డేస్కి ఇన్ కేస్ మీరు బైక్ తీసుకుంటే 2 మెంబర్స్కి బైక్ వచ్చేసి ఒక 1000 రూపీస్, పెట్రోల్ అయితే 300 to 400 సరిపోతుంది. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ ఒక 500 వేసుకోండి, 1500.
పర్ హెడ్ 1215 పడుతుంది ఇద్దరు వెళ్తే. సో ఆ 1215 కూడా రౌండ్ ఫిగర్ చేస్తే 1300 వేసుకోండి. సో ముందు రోజు మీకు 2500 అయింది, ఈ 1300 38 అయింది, 3800. ఇంకా అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్లో అనేది ఈ హాస్టల్స్ అనేది బెస్ట్ ఆప్షను. విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, హాస్టల్స్వి చాలా బాగుంటాయి. దీని కాస్ట్ ఇందా చెప్పినట్టు మినిమం అయితే ఒక 800 పడుతుంది, 3 డేస్కి 2400. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ ఒక 25 వేసుకున్నా. సో ఇందాక ఎంత అయింది, 38 అనుకుంటా, ఈ 25 ఓవరాల్గా నాకు తెలిసి 63 అయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఏంటంటే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ మ్యాక్సిమం మీరు బడ్జెట్లో కాస్త మంచిగా తిని స్నాక్స్ అవి తిన్నా కూడా పర్ డే 400 అవుతుంది. 1200 వేసుకోండి 3 డేస్కి. ఈ 1200 ఈ 68 నాకు తెలిసి 8000. ఇంకా ఆ తర్వాత మీరు బోటింగ్ చేయాలన్నా లేదంటే ఇంకేమన్నా ఉన్నా కూడా ఒక 500 లేదంటే ఒక 1000 ఎక్స్ట్రా వస్తుందేమో. బట్ ఈ 8000 అయితే మీరు పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు 3 మెంబర్స్ ఉన్నా కూడా ఇంకా బడ్జెట్ తగ్గుతుంది మీకు, రూమ్ పరంగా కానీ లోకల్ ట్రాన్స్పోర్టేషను అని నేను అన్నీ కూడా రౌండ్ ఫిగర్లు వేసాను. మీరు టికెట్స్ కూడా తత్కాల్ కాకుండా ముందు బుక్ చేసుకున్నా ఇంకా తక్కువ పడతాయి. బట్ 8000 అయితే ఎనఫ్ 3 డేస్లో పర్ఫెక్ట్గా వెళ్ళి రావడానికి. అదనమాట బడ్జెట్ గురించి. ఐ హోప్ నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. అండ్ చాలామందికి అలపి బోటింగ్ అవన్నీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వాటికి ఇంకాస్త మనకి టైము ఇంకాస్త బడ్జెట్ కావాలి. అవన్నీ కూడా నేను వేరే వీడియోలో చెప్తాను, అలపి ఫుల్ టూర్ ప్లాన్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో వీటన్నిటి మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో. క్లియర్గా చూడండి, మీకు ఆ విజువల్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. నేనేదో ఓవరాల్గా చెప్పట్లేదు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చే మీకు చెప్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.